నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. సేంద్రియ ఎరువులతో అధిక దిగుబడి. ప్రజ్వల్ సంస్థ సహకారంతో అధిక దిగుబడిని సాధించాను. ఒకప్పుడు అప్పుల ఊపులో ఇప్పుడు 10 మందికి మార్గదర్శి. గ్రామ స్థాయి నుంచి దేశం ఎల్లలు దాటి ప్రసంగం. ప్రజ్వల్ సంస్థ సభ్యురాలు ఎడ్ల రజిత. సాయంపేట తెలంగాణ చరిత్ర. జూన్ 22 సాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన ఎడ్ల రజిత బీసీఐ నియామకాలకు అనుకూలంగా పత్తిని పండించిన రైతుగా టర్కీ దేశంలో 2 రోజుల పాటు జరిగిన ఇంపాక్ట్ ప్యానెల్ ట్రైనింగ్ కార్యక్రమానికి హాజరై వివిధ దేశాల నిధులతో మాట్లాడుతూ తాను వ్యవసాయంలో అవలంబించినటువంటి పద్ధతులను వివరించారు. తానుకున్నటువంటి 6 ఎకరాల చిలకల పత్తి పంట పండిస్తున్నానని, రసాయనిక ఎరువుల కారణంగా ఒకప్పుడు తన భర్త ఉత్పత్తులు సంబంధిత వ్యాధితో బాధపడ్డాడని, అప్పుల ఊపిలో ఉన్న నాకు ప్రజ్వల్ సంస్థ ఎంతగానో తోడ్పడిందని అన్నారు. 12 సంవత్సరాలు గజ్వేల్ సంస్థలు సభ్యురాలుగా ఉన్నానని, తన పొలంలో చెరువుల్లోని మట్టిని ఎరువుగా పోసి వాతావరణ మార్పుల కొరకై భూసార పెంపుదల రైతులకు అధిక తక్కువ ధరలో వరంగల్ సూపర్ గోల్డ్, వరంగల్ గోల్డ్ను అందించడంతో పాటు రైతులు అనునిత్యం నూతన వ్యవసాయ పరిజ్ఞానాన్ని పెంపొందిస్తూ పంటలో వివిధ రకాల జీవన వైవిధ్యాలను ప్రదర్శిస్తూ నాణ్యమైన పత్తి దిగుబడులు సాధించడం కొరకు ప్రజ్వల్ రైతు ఉత్పత్తిదారుల సంఘం గత 6 సంవత్సరాల నుండి ఎంతో కృషి చేస్తోందని చెప్పారు. ఈ విధంగా పండించిన పత్తిని ప్రజ్వల్ సంస్థ నేరుగా మార్కెట్ సదుపాయాన్ని కల్పిస్తుందని అన్నారు. ప్రతి రైతు రసాయనిక ఎడల వాడకాన్ని తగ్గించి వరంగల్ సూపర్ గోల్డ్ సేంద్రియ ఎరువులను వాడి అధిక దిగుబడులు పొందాలని అన్నారు. మన రైతులందరం ఇట్లనే మట్టి పోసుకొని మన ఎరువులు తయారు వేసుకుంటే నాణ్యత ఉంటుంది. పత్తి మనమే మిల్లర్తో మాట్లాడుకొని కొనుక్కోవచ్చు. చేను మంచిగా ఉంటుంది అనేది. 1 ఎకరానికి నేను 15 క్వింటాల దిగుబడి తీసుకుంటాను. నా పెట్టుబడి తక్కువ వస్తుంది. నేను మందులు కూడా ఈ 2వ సల్పన ఇది తెచ్చి కొడుతులేను. మేమే తయారు చేసుకొని అమృత జలమని దాంతోనే మేము పిస్కారు కొట్టుకుంటాను. కావున ఇక నా చేనులకు గడ్డి లేదు, నా చెట్లు నాణ్యత ఉండి నేను ఒక 8 ఎకరాలు 6 ఎకరాలు నా భూమి, 2 ఎకరాలు పక్కన పట్టుకొని కూడా మేము ఇలా కష్టం చేసుకొని మేము ఇలా తీసుకుంటా. అదారకు నాకు అప్పుల పాలై ఉన్నా. అదారకు అప్పులే ఉండేది. నేను పసివాళ్ళలో నేను ఇలా చేరిన కాంచి నా అప్పులు అన్నీ తీరినాయి. ఇప్పుడు నా బిడ్డలు 2 పెళ్ళిళ్ళు చేసుకున్నా. నాకు 3 పిల్లలు. అదారకు తిందామంటే తిండికి వెళ్ళలే. నేను ఏది తెచ్చినా కానీ ఏది కొట్టినా ఆయన మందు కొట్టి అందరికీ నమస్కారం. నా పేరు ఎడ్ల రజిత. మా గ్రామం పత్తిపాక, మా మండలం షాంపేట, మా జిల్లా వరంగల్. నేను బీసీఐ ఫార్మర్స్ కంపెనీ మాది పజ్వాల్లో నేను చేరడం గత 12 సంవత్సరాల కింద చేరిన. అదారుకున్న మార్పుల వలన ఇప్పుడు మా రైతులకు మార్పులు వచ్చిన పద్ధతి. అప్పుడు మేము కషాయ మందులని ఏదో మందులు తెచ్చుకొని 2వ సల్పన అది ఇది అని ఊరియా అని మేము భూమిలో వేసుకుంటే మాకు ఆ పత్తి మాకు దసరా రాకముందుకే 3-4 నెలలకే గులాబీ కలర్ పురుగు వచ్చేది. ఆ పత్తి తీసిన నాణ్యతమైన పత్తి ఉండకపోయేది. కావున అది మొత్తము పద్ధతి మార్చుకొని మా పజ్వాల వాళ్ళు వచ్చేసి అట్లా చేస్తే మనకు మంచిగా లేదని మాకు టీములు లెక్క ఏర్పాటు చేసి మా గ్రామం 18 గ్రామాలల్లో గ్రూపుల్లాగా చేసి మేము ప్రతి రైతు 1000 రూపాయలు సభ్యత వేసుకొని మండల సమైక్యలో దానికి మేము ఒక పేరు పెట్టుకొని అట్లనే మా పజ్వాల వాళ్ళు ఏం చేసిండ్రంటే మేము ఒక్కలం చేస్తే సరిపోదు అని ఫస్ట్ మాత్రం మేము చెర్ల మట్టి దోలుకునుడు, భూమిలో వేసుకునుడు. ఈ వాతావరణ మార్పుల వలన మేము అట్లనే మేమే చేసుకున్న బీసీఐ మేము చేసుకున్న ఎరువులు వేసుకునేది. అదేవిధంగా మేము వరంగల్ గోల్డ్ అని ముఖ్యంగా మేమే పజ్వాల వాళ్ళతో మాకు ఒక్కలో ఉంచి అయితే లేదు. మా మండలంలోనే మేము పజ్వాల హన్మకొండ జిల్లాలో పజ్వాలు కంపెనీ పెట్టుకునడం జరిగింది. ఆ నుంచి వెళ్ళి మేము కలెక్టర్తో మాట్లాడి మా రైతులకు పంట భూమిలో మార్పుడు కావాలి అని మేము అక్కడ డంపింగ్ కావాలని చెత్త చెరారం అంతా పట్టుకొచ్చుకొని మేమే మిషన్లు తీసుకొని మేమే మా ఎస్ఎస్సి సంఘాలలో పెట్టి మహిళా సంఘాలతోనే పని చేయించుకుంటూ ఆ బస్తాలు వేసుకొని మేము 100 రూపాయలకే కంపెనీ చేస్తున్నాం. ఎందుకంటే మాకు అది మేమే పని చేసుకున్నాం కాబట్టి మా రైతులకే కాబట్టి 100 రూపాయలైనా మాకు భూమిలో వేసినందుకు మాకు అప్పటికిప్పటికి చాలా మార్పు వచ్చింది. మేము భూమి నాణ్యతంగా చెర్ల మట్టి పోసుకునుడు,
మాకు కొద్దిగా తేమ కూడా ఈ వాతావరణం ఈ సంవత్సరం ఇప్పుడు వర్షాలు తక్కువ ఉన్నందుకు మా పత్తి మొట్టి మేము 23 రోజులు వాటికి ఆ 23 రోజులైనా మొక్క నాణ్యతంగా దానికి లోపటి నుంచి మన చెర్ల మట్టి నేను ఎకరానికి 100 ట్రిప్పుల చెర్ల మట్టి పోసుకున్నాం. మా రైతులందరికీ అదే విధంగా చేపించడం జరిగింది. కావున నన్ను బెటన్ కాటన్లా మా పజ్వాల తరపున మాకు మీటింగ్ ఏర్పాటు చేస్తే అప్పటికి ఇప్పటికి చాలా తేడా వచ్చి అప్పుడు మేము 5-6 క్వింటాలు పండించుకునేది ఇప్పుడు 10-12 క్వింటాల పత్తి మాకు వెళ్ళడం జరుగుతుంది. మా రైతులకు సంతోషం ఉన్నది. మేము చుట్టూ అంతర పంటలు వేసుకునేది, చుట్టూ కందులు వేసుకుంటాం. మేము పత్తిలో మా బీసీఐ వాళ్ళు ప్రతి నెల మా పజ్వాల్లో మీటింగ్ పెట్టుకొని ఏ నెల ఎట్లా ఏ రైతుకు ఏమందింది, ఏ రైతుకు ఇంకేం అందాలి, మనం ఏం చేయాలి అని ప్రతి రూపాయి లెక్కతో నుండి ఏజెండా పెట్టుకొని మా వంశీ సారు డబుల్ అని మా వంశీ సార్ అనేటైనా మాకు ప్రతి నెల మీటింగ్ పెట్టి రైతులకు ఎన్నంటుండి ఈ పని చేయాలి, ఈ కషాయ మందులు మన తయారు చేసుకున్న ఎరువులు మనమే వేసుకోవాలి, మన రైతులకు ఎన్నో కార్యక్రమాలు ముందుండి మేము గత మా మండలంలో కూడా మహిళలు రికామ్ ఉంటే వాళ్ళను పిలుచుకొని మేము పని కల్పించడం అనేది కుట్టు మిషన్లు మేమే నేర్పించి మిషన్లు కూడా గవర్నమెంట్తో మాట్లాడగలిగి అని నన్ను మా పజ్వాల తరపున రైతుగా నేను రైతు బిడ్డను. నాకు కనీసానికి చదువు కూడా ఎక్కువ రాదు, అయినా కానీ నేను టర్కీకి నన్ను 16,000 రైతుల నన్ను ఎన్నిక చేసి మన అది వరంగల్ జిల్లా నుంచి మన రాష్ట్రానికే నేను టర్కీకి 16వ తారీఖు నాడు బయలుదేరుడు జరిగింది. 17 నాడు చేరుకున్నా. 18వ రోజు నాకు అక్కడ మీటింగు బీసీఐలతోనే